దేవుని యొక్క వాక్యంలో హబక్కుకు 3వ అధ్యాయం. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉన్న మాట. పాత నిబంధనలో పేజ్ నంబర్ 771. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉన్న మాట. పాత నిబంధనలో పేజ్ నంబర్ 771. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ మధ్యాహ్న కాలంలో మనందరితో కూడా తన వాక్యము ద్వారా మాట్లాడను గాక. మరి యెరూషలేము ప్రార్థనా మందిరం యొక్క అనుభవంలో మరి ఈ దినము 30వ సంవత్సరం పూర్తయి 31వ సంవత్సరం ప్రవేశించిన సందర్భం. అంటే బల్ల ప్రారంభించబడిన దినము. ఈరోజు బల్ల ప్రారంభించబడిన దినం. మరి 95వ సంవత్సరంలో మార్చి 10వ తారీఖున ఇక్కడ బల్ల ప్రారంభించబడింది. ఆ దినమున మరి నేను కూడా మరి ఆ రోజు కార్యక్రమంలో బల్ల ప్రారంభించబడే కార్యక్రమంలో పాల్పొందు వచ్చాను. మరి ఇక్కడ కొంతమంది మరి ఇక్కడ ఉన్న వారిలో దేవుని ప్రజల్లో వారు కూడా ఆ సంవత్సరం 95వ సంవత్సరంలో ఉండి ఉంటారు. అనేకులు ఉండకపోవచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే ఆ రోజు 95వ సంవత్సరంలో మార్చి 10వ తారీఖున బల్ల ప్రారంభించిన రోజున ఉండి ఉంటారు. వారు ఎంతో ధన్యులు. అలాగున మరి 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలో ప్రవేశించిన దినం. మరి అందువల్ల మనం చదువుకున్నాం, మన హబక్కుకు చేసిన ప్రార్థనలో ఉన్న శ్రేష్టమైన మాట, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. ప్రభువా, నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా, నీకు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో. పరిశుద్ధ దేవా, నీకు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో. సంవత్సరములు జరుగు చుండాగనే సత్య దేవా, సంవత్సరములు జరుగు చుండాగనే సత్య దేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా, నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా, నీవు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో. అలాగన్నా సంవత్సరం జరుగుతుండగా దేవుని కార్యము నూతన పరచబడాలి. అలాగున మరి సంవత్సరాలు జరిగిపోతున్నాయి. దేవుని రాకడ కూడా, ప్రభు రాకడ సమీపిస్తుంది. అలాగున ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడుతూ
విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగే వారంగా ఉండాలి. ఆ రీతిగా మరి సంవత్సరాలు జరిగిపోయే దినాల్లో మనం ఉంటుండగా ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపట్టు కొరకు మరి ఏ అనుభవం మనం కలిగి ఉండాలో ఈ మధ్యాహ్నం కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఏ అనుభవం అంటే యెరూషలేం, మరి పెనమకూరు మందిరం, మరి యెరూషలేం ప్రార్థన మందిరం, యెరూషలేం యొక్క అనుభవాన్ని మనము కలిగిన వారికి ఉండాలి. ఏంటి యెరూషలేం యొక్క అనుభవం? మరి బల్ల ప్రారంభించబడి 95వ సంవత్సరంలో నేటికి 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భం. మరి ఆ అనుభవంలో యెరూషలేం యొక్క అనుభవం ఏంటి అనే దాన్ని బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో 2వ సమూయేలు 9వ అధ్యాయం, 2వ సమూయేలు 9వ అధ్యాయం. యెరూషలేం యొక్క అనుభవంలో ఉన్న వ్యక్తిని గురించి, ఆయన జీవితంలో ఉన్న లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు 9వ అధ్యాయం, 2వ సమూయేలు 9వ అధ్యాయం 7వ వచనం, తర్వాత 13వ వచనం. పాత నిబంధనలో పేజ్ నంబర్ 259, 259. 2వ సమూయేలు 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా. 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండునో కుంటివి. కనుక ఇక్కడ మరి యెరూషలేము యొక్క అనుభవంలో ఉన్న మరి కుంటి వ్యక్తి ఎవరంటే మెఫీబోషెత్. మెఫీబోషెత్ యోనాతాను కుమారుడు. అందుకని మొదటి వచనంలో దావీదు అంటాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడు. అందుకు మరి ఇక్కడ సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతని దావీదు వద్దకు పిలువను. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఆ సీబాను అడుగుతాడు. సీబాను అడిగినప్పుడు సీబా 3వ వచనం చివరిలో అంటాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. సీబా మరి దావీదు రాజుతో యోనాతాను కుమారుడు యొక్క విషయాన్ని తెలియపరిచాడు. కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఆ కుమారుడే మెఫీబోషెత్. మెఫీబోషెత్ చివరికి ఆయన జీవితం ధన్యకరమైంది. ఎప్పుడైతే దావీదు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదుమని సెలవీగా. 8వ వచనం చూడండి, 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను అనెను. కనుక ఎంతగా మరి మెఫీబోషెతు తగ్గించుకున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు మరి ఎంత దయచూపుటకు నేను ఎంతటి వాడను అని మెఫీబోషెతు సెలవిచ్చాడు. అయినా దావీదు ఏమాత్రము ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే, యెరూషలేములో నా బల్ల యొద్ద సదాకాలము భోజనము చేయి. ఈరోజు మరి దావీదు రాజు బల్ల యొద్ద మెఫీబోషెత్ భోజనం చేసే ధన్యత అనుగ్రహించబడితే, మరి మనమందరం ప్రతి ఆదివారం మరి ఏ బల్ల యొద్ద చేరి మరి బల్ల ఆచరిస్తున్నామంటే, ఏ రాజు దగ్గర? రారాజు, రాజులకు రాజు. కనుక ఆ రాజులకు రాజు యొక్క బల్ల ఆచరించే ధన్యత మనకు ప్రతి ఆదివారం అనుగ్రహించబడిందిగా ఉంటుంది. కనుక మనం కూడా ఎంత మెఫీబోషెత్ కంటే కూడా మనం చాలా ధన్యకరమైన అనుభవంలో మన జీవితాలు ఉన్నాయి. సదాకాలం మరి రారాజు యొక్క బల్ల యొద్ద భోజనం చేసే ధన్యత మనకు అనుగ్రహించబడింది.
కనుక ఈరోజు ప్రభు యొక్క బల్ల ఎంతో శ్రేష్టమైనది. ఆయన శరీరానికిను రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లలో పాలు పొందుతున్నాం. అందుకని యేసు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో సెలవిచ్చిన మాట, యోహాను సువార్త 6:54, నా శరీరమో తిని నా రక్తమో త్రాగువాడే నిత్య జీవమో, అంచెదినమున నేను వానిని లేపెదను. కనుక అంచెదినం నేను వాళ్ళు లేపుతాను అని ప్రభు సెలవిచ్చిన వాడుకుంటున్నాడు. కనుక సదాకాలము రాజులకు రాజు అయిన యేసు ప్రభువారు దేవుని యొక్క బల్ల మన జీవితాల్లో మనం కలిగి అలాగున ప్రతి ఆదివారం ఆ బల్లలో పాలు పొందే ధన్యత మనకు అనుగ్రహించాడు సదాకాలం. అందుకనే బల్ల యొద్ద మనం చేరినప్పుడు దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడతాం. వాక్యము ద్వారా హెచ్చరించబడి సరిచేయబడిన జీవితములతో యోగ్యమైన అనుభవంలో ఆయన బలలో పాలు పొందేవారు ఉంటున్నాం. యోగ్యత కనుక మీలో యోగ్యులైన వారు ఆ రొట్టెలో ఆ రసంలో పాలు పొందగలరు అని హెచ్చరించబడతాం. పరీక్షించుకొని సరిచేయబడిన జీవితములతో ఆ బలలో పాలు పొందే ధన్యత మనకు అనుగ్రహించబడిందిగా ఉంటాం. అలాగున ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలో ప్రవేశించిన అనుభవం. అది ప్రతి ఆదివారం ఈ ధన్యకరమైన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగున ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు, లేక ఈ లోకంలో మనం జీవించే వరకు ఆ బల్ల అనే అనుభవంలో మనం పాలు పొందుతున్నాం. రాజులకు రాజు అయిన దేవుని యొక్క బలలో మనం పాలు పొందే ధన్యత మనకు అనుగ్రహించబడిందిగా ఉంటుంది సదాకాలము. ఈ మాట చాలా చక్కటి మాట, మెఫీబోషెతుతో చలవిబడిన మాట. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయించుండెను. సదాకాలం. అందువలన ఈరోజు మన అంశం సదాకాలం. సదాకాలము ఎలాంటి ఆధ్యాత్మిక లక్షణాలను మనం కలిగి ఉండాలో బైబిల్లో 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. సదాకాలము అనే మాటను ఆధారం చేసుకుని 7 విషయాలు బైబిల్లో మనము ధ్యానించనంటున్నాం. చూడండి, మొదటిదిగా కీర్తన 48:14 వచనం. కీర్తన 48, కీర్తన 48వ కీర్తన 14 వచనం దయచేసి గమనించండి. 477 పాత నిబంధనలో పేజ్ నెంబర్ 477. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ అనేకులము కూర్చున్నాం. మరి ప్రత్యేక వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక, అలాగే బాప్తిస్మ కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మార్చి 10వ తారీఖు అనగానే ఏ ఊరు గుర్తొస్తుంది? కనమకూరు. అట్లా కొన్ని ఊర్లు ఉన్నాయి. మార్చి 3 శాంతినగరు, మార్చి 19 నూతక్కి, మార్చి 15 వడ్లపూడి, మార్చి 22 కేతనకొండ, ఇట్లా మార్చి 28 కొత్తగూడెం. ఇట్లా మరి ఒక డేటు ఫిక్స్ అయిపోయింది. అలాగే మరి మందిర ప్రతిష్ఠ జరిగిన రోజు సెప్టెంబర్, కనమకూరు మందిర ప్రతిష్ఠ జరిగిన రోజు అది సెప్టెంబర్ 3 అది ఫిక్స్ అయిపోయింది. కనుక మార్చి 10 సెప్టెంబర్ 3 ఈ రోజులు వచ్చినాయంటే ఖచ్చితంగా కనమకూరులో కోటాలు ఉంటవి అనే విషయం కన్ఫర్మ్డ్గా భావిస్తుంటాం. అలాగున మరి ఈరోజు సదాకాలము ఆయన మనకు దేవుడై ఉన్నాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూర్చున్న అనేకులు యెహోవా లేక యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు వారిని రక్షకునిగా దేవుడిగా అంగీకరించకపోతే మరలా ఈ మధ్యాహ్నం ప్రభు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. బైబిల్లో ఒక మంచి వాక్యం ఉన్నది. నేను రెఫరెన్స్ చెప్తాను, ఎవరైనా బైబిల్ చూడకుండా ఆ వాక్యాన్ని చెప్పండి. 144వ కీర్తన 15వ వచనం.
ఇట్టి స్థితి గలవారు. తర్వాత యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఆ ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడేదిగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పెద్దవారు, యవనస్తులు, పిల్లలు, ఎక్కడైనా 2 గుంపులు ఉంటారు. మందిరాల్లో 2 గుంపులు. ఒకటేమో రక్షించబడిన గుంపు, రెండవది రక్షణ లేని వారు. ఎంతోమంది. ఇంకో సంగతి, మరి రక్షించబడి బలలో పాలు పొందే వారి యొక్క సంఖ్య చాలా తక్కువ. ఒక మందిరానికి 700 మంది వస్తారనుకో, లేకపోతే 1000 మంది వస్తున్నారు. మరి బలలో చెయ్యి ఎత్తే వారి సంఖ్య ఎంత అంటే చాలా తక్కువ. ఆ 1000 మంది చేతులు ఎత్తితే చాలా టైం అయిపోతుంది, కానీ త్వరగా బల్ల కార్యక్రమం ముగించబడుతుంది. కారణం ఏంటి? బల్లకి చేతులు ఎత్తేది చాలా తక్కువ. కారణం ఏం లేదు. మొదట రక్షణ లేదు, రెండవది బాప్తిసం లేదు. ఎన్నిసార్లు వాక్యంలో హెచ్చరించిన రక్షించబడండి, బలలో పాలు పొందండి, బాప్తిసం తీసుకోండి, బలలో పాలు పొందండి అని చెప్పి హెచ్చరించిన, ఇంకా రాను ఏమైపోతున్నారంటే హృదయాన్ని కఠినమో చేసుకునే వారు ఉంటున్నారు. ఎంతోమంది రక్షణ విషయమై నిర్లక్ష్య భావం కలిగిన వారు ఉంటున్నారు. బైబిల్ మాట ఉంది, ఫిబ్రవరి 2:3 ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ దినము మరి ప్రత్యేక కూడిక కనుక ఆహ్వానించబడిన సందర్భంలో మీరు ఎవరైనా క్రొత్త వారికి వచ్చి ఉంటే, మీరు కూడా రక్షించబడాలి, మీరు కూడా ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి అనే హెచ్చరిక మరలా మీకు ఇవ్వబడతా ఉంది. ఈ అనుభవం మీరు కలిగి ఉంటే మీరు ధన్యులవుతారు. ధన్యులే సహోదరుడుగా, ధన్యులే సహోదరిగా నీ జీవితం ఉంటుంది. ఎంతకాలం దేవుని హెచ్చరికను త్రోసివేసి రక్షించబడకుండా నీ జీవితంలో కొనసాగుతావు. దినాలు బైబిల్లో వ్రాయబడింది. ఎఫ్సి పత్రిక 5:15-16 ఎఫ్సి 5:15-16 కలిసి ఉంటే ఏముంది? దినములు చెడ్డవి కనుక ఏం పోనీయొద్దు? సమయాన్ని పోనీయొద్దు. ఎన్ని సమయాలు నీకు ఇవ్వబడి, ఎన్నో సమయాలు. అలాగున ప్రతి సంవత్సరం మార్చి 10వ తారీఖున వార్షికోత్సవ కూడిక జరుగుతుంది. కూటాలకు వస్తున్నావు కానీ ఇంకా రక్షణ తీర్మానం లేకుండా ఉంటున్నావు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తీర్మానం చేసుకోండి. బైబిల్ ఒక మాట ఉంది, సామెతలు 29:1 సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. కనుక ఎన్నిసార్లు హెచ్చరించినను లోబడకపోతే నీ జీవితం నష్టకరం. అందుకని బైబిల్లో యెహెజ్కేలు 33:4 ఏముందంటే, ఎవడైనను బాకానాదం వినియో జాగ్రత్త పడినందున ఖడ్గము వచ్చి వాడిని చంపిన వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. కనుక మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. కనుక ఒకవేళ రక్షించబడకుండా మరణిస్తే దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మరి దేవుడు అడుగుతాడు, ఎన్నిసార్లు నీవు ఎన్లా ఈ మాట సువార్త విన్నావు కదా, రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలని ఎన్నిసార్లు నువ్వు విన్నావు, మారు మనసు పొందాలని అనుకున్నావు, కానీ నువ్వు మారు మనసు పొందకుండానే అలాగున మరణించావు. కనుక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. కనుక ఎక్కడికి వెళ్ళమంటాడు దేవుడు? ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాడు? రక్షణ లేని వారిని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవడి. అది ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే నేడు అనబడే సమయం ఉండగానే రక్షణ తీర్మానం చేసుకుని ప్రభువును రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు రక్షించబడి బాప్తిసం తీసుకొని బలలో పాల్పొందొచ్చు ప్రభు బిడ్డలుగా ఎల్లప్పుడూ కొనసాగే అనుభవం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందువలన ఈ మధ్యాహ్నం ప్రభు నీకు ఇచ్చిన చక్కటి అవకాశం. అందుకని బైబిల్ మాట ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. కనుక ఇదే రక్షణ దినం. ఈ రక్షణ దినాన్ని నువ్వు కోల్పోయినట్లయితే, అందుకని ఒక చక్కటి పాట ఉంది,
నాకు బాగా ఇష్టం ఆ పాట కూడా. అనేక పాటలు ఇష్టమే, ఆ పాటలు ఇది కూడా ఇష్టమే. ఏంటి ఆ పాట అంటే ఎత్తుకో. తామసించ తగదిగ ప్రియుడా త్వరపడు నిరక్షణ కొరకు తామసించతగదిగ ప్రియుడా త్వరపడు నిరక్షణ కొరకు నేడే నిరక్షణ దినము, నేడే నిరక్షణ దినము పరుగిడి రమ్ము, నేడే నిరక్షణ దినము, నేడే నిరక్షణ దినము పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రియులారా, తామసించ తగదిగా ప్రియుడా, త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడే నీ రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని సద్వినియోగం చేసుకుని నీ జీవితంలో మారు మనసు పొందితే, ప్రభువును హృదయంలో చేర్చుకుంటే నువ్వెంతో ధన్యుడు, ధన్యురాలు కాగలవు. అందుకని ఈ దేవుడు సదాకాలం అప్పుడేమై ఉంటాడు, మనకు దేవుడై, మనకు దేవుడై ఉండి ఎప్పటి వరకు నడిపిస్తాడు మనలను? మరణం వరకు ఆయన మనలను నడిపించేవాడు. ఈ ధన్యకరమైన అనుభవం ప్రతి ఒక్కరూ పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత చూడండి 79 రెండవదిగా కీర్తన 79:13 వచనం. కీర్తన 79:13 వచనం. కీర్తన 79:13 వచనం. 495 మన అంశం ఏదంటే సదాకాలము. కనుక అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని, సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు మెఫీబోషెత్? ఎక్కడున్నాడో చెప్తారు ఎవరైనా? లోదెబారులో ఉన్న ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ? మారుమూల ప్రదేశంలో, అరణ్య ప్రదేశం, మారుమూల ప్రదేశంలో ఉండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? రాజు యొక్క బల్ల దగ్గరకు వచ్చాడు. రాజు యొక్క బల్ల దగ్గర భోజనం చేసే ధన్యత ఆయనకు అనుగ్రహించబడింది. ఇంత గొప్ప ధన్యత మెఫీబోషెత్తుకు అనుగ్రహించబడితే మరి మెఫీబోషెత్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉంటాడా? దేవా, ఎంత గొప్పవాడు ప్రభువా, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు నాయన. నేను దౌర్భాగ్యుడను, కుంటివాడను, ఎన్నిక లేని వాడను. ఇలాంటి దుస్థితిలో ఉన్న నాకు ఎంత ధన్యకరమైన అనుభవం నాకు అనుగ్రహించావు. నేను ఊహించలేదు. ఎక్కడో లోదెబారులో ఉన్నాను, అలాంటి స్థితిలో ఉన్న నాకు ఎంత గొప్ప ధన్యకరమైన అనుభవం అనుగ్రహించావు. రాజు బల్ల యొద్ద భోజనం చేసే ధన్యత ఎప్పుడు? 1 రోజా 2 రోజులా? సదాకాలము అనే అనుభవంలో భోజనం చేసే ధన్యత మెఫీబోషెత్తుకు అనుగ్రహించబడింది. మనం కూడా ఒకప్పుడు ఎక్కడున్నాం? మన స్థితి నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఆ స్థితిలో నుండి ఆయన మనల్ని పైకి తీసుకొచ్చాడు. ఎక్కడ నిలబెట్టాడు? మన అడుగులను బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరిచినాడు. ఎంత గొప్ప ధన్యత! అంతేకాదు, రాజులకు రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి బల్ల యొద్ద భోజనం చేసే ధన్యత మనకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి ఏమని? దేవా, నీకు స్తోత్రములు. నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి,
లోకంలో అనేకులకు లేని ఈ ధన్యత నువ్వు నాకు అనుగ్రహించావు. నేను దీనికి అపాత్రుడను, అనర్హుడను. అయినా కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఎంత ఉన్నత స్థితి నాకు అనుగ్రహించావు. దాన్ని బట్టి మన దేవునికి ఏం చెల్లించాలా? ఎన్ని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఎన్ని 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 స్తోత్రాలు చెల్లించాలి మనం? పాట సదాకాలము. పాటలో ఒక మాట ఉంది, పాడండి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. కనుక ఎన్ని స్తోత్రాలను పాడుకున్నాం మనం? వేలాదే కాదు, వేల కొలది స్తోత్రాలు చెల్లించిన మనం అది సరిపోదు. అంత గొప్ప కార్యము ఆయన మన జీవితాల్లో జరిగించాడు. కనుక దేవుని ఆశ్చర్య కార్యం అది మన మోహకు మించినది ఆయన జరిగించాడు. అలాంటి కార్యం చేస్తే ఎంతోమంది దేవుని మందిరంలో ఏం చేయరు? దేవుణ్ణి ఆరాధన చేయరు. ఆరాధించండి. కొన్నిసార్లు ఈ అవకాశం ఇస్తాం. ఏమని? ఎవరైనా ఈ సంవత్సరం అంతట్లో ఆరాధన చేయని వాళ్ళు ఉంటే నోరు తెరిచి ఆరాధన చేయండి అంటే ఎవరు చేయరు. ఎందుకంటే భయం అంటారు. ఇంకా కొంతమందికి సిగ్గు. ఒకవేళ నేను ఎత్తుతాను, రైట్, ఎత్తితే ఎవరైనా ఎత్తారనుకో నా పరువు పోద్ది అన్నట్లుగా అనేకులు ఆరాధన చేయరు. ఒకవేళ అవకాశం మొదటిసారి చేశావు, అంత దొరకలేదు, రెండోసారి ఎత్తు, అది దొరకలేదు, ఎన్నిసార్లు ఎత్తు, చివరికి ఏదో ఒక సమయం దొరుకుతుంది. ఆరాధన చేయకుండా, దేవుని స్తుతించకుండా ఎట్లుండగలను? ఎట్లు మౌనంగా ఉంటాను ప్రభువా? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా. కనుక సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత మనకు అనుగ్రహించబడింది. ఈ అనుభవం ఎవరు కలిగి ఉన్నారు? కుంటివాడైన మెఫీబోషెతు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అనుభవం ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. ఇది రెండవ అనుభవం. కనుక మొదట సదాకాలం ఆయన మనకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు సదాకాలం. రెండవది సదాకాలం ఆయనకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. మూడవదిగా చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధనలో పేజ్ నంబర్ 9. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకన 9 పాత నిబంధనలో పేజ్ నంబర్ 9 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. చూడండి 14వ వచనం చూడండి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము. తర్వాత దేవుడు అంటున్నాడు అబ్రాముతో, సదాకాలము ఏమిస్తానన్నాడు? 15 ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చారు. ఇంకో సంగతి, అబ్రాము యొక్క జీవితం చాలా గొప్పది. అంతకుముందు ఎవరు కలిసి ఉన్నారు? అబ్రామును లోతు. తర్వాత ఇద్దరికి వారి వీళ్ళ కాపర్లకు మనస్పర్ధలు వచ్చింది, గొడవలు అయినాయి. అందువలన ఇద్దరు ఏమైపోవాల్సి వచ్చింది? విడిపోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? అబ్రాము లోతు నుంచి వేరైన తర్వాత, ప్రత్యేకత అనే అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుడు సదాకాలము నీకు ఈ దేశం అంతటిని ఇస్తాను, నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానము చేశాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అబ్రాహాం యొక్క జీవితం ఎక్కడ ఉన్నా సదాకాలం యొక్క అనుభవంలో ప్రత్యేకత అనే అనుభవంలో జీవించాడు. అబ్రహాము
ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకత అనే అనుభవంలో ఆయన జీవించాడు. ఈరోజు మనం అంతా ఎక్కువగా చాలామంది ఇళ్ళ దగ్గర లోకస్తులతోనే సహవాసం చేసేవారు ఉంటున్నారు. వాళ్ళతోనే ఎక్కువగా 1000 మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళతోనే మంచిగా బాయ్ బాయ్ అని చెప్పి భుజాల మీద చేతులేసి తెగ తిరుగుతుంటారు. ఇంకో సంగతి, వాళ్ళు ఏం చేసినా చక్కగా సంతోషంగా పాల్పొందుతుంటారు. వారి ఆచారాలన్నీ కూడా అనుసరిస్తుంటారు. ఏది బీరుపోకుండా మొత్తం సమస్తం చేస్తుంటారు. కనుక మళ్ళేమో మందిరానికి వచ్చి, అయ్యా ఈ వారం అంతా నా జీవితంలో ఎన్ని కార్యములు చేశావు నాయన, నిన్ను హత్తుకుని జీవించాను, నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను. ఒకటిదే, అసలు ఆ వారం అంతా దేవునితో సంబంధమే ఉండదు. ఎవరితో సంబంధం? సదాకాలం యొక్క అనుభవంలో ఎవరితో? లోకస్తులతోనే. అందుకనే ఇందాక మనం కూడా విన్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక. మూడవది, అపహాసకులు కూర్చున్న చోట. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో, ఏ సాంగత్యం మంచి నడవని జరుపుతుందంట? దుష్ట సాంగత్యము మంచి నడవనే జరుపుతుంది. ఇంకో సంగతి, వాళ్ళతో సహవాసం చేసామంటే వారు మనమైపోతాము, మనం వారమైపోతాము, వారు మనలాగైపోతారు. అంటే మనం ముఖ్యంగా వారు మనకంటే కూడా మనలాగా అయ్యేదానికంటే మనమే వారిలాగా తయారైపోతాం. ఎంత విచారకరమైన విషయం. లోకస్తులతో సంబంధం లేకుండా ఏమాత్రం కూడా గడపలేని వారు ఉంటున్నాం. అంత ఎప్పుడు వారితోనే సంబంధం, వారి మాటలు, వారి క్రియలు, వారి కార్యాల్లో పాల్పొందుతాం. చివరికి ఆ రంగులో పడిపోయి సాయంత్రం 6 గంటల షోకి వెళ్దామంటే వెళ్దాం పద అంతే, మర్చిపోతారు. దేవుని కార్యాలు, మారు మనసు, బాప్తిసం అన్నీ పోతాయి. వెళ్దామంటే వెళ్ళిపోతారు శుభ్రంగా. సినిమా హాల్లో అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను సినిమాకి వచ్చానే, సర్లే ఈ ఒక్కసారికి వెళ్ళే ముందులే అని చెప్పి మళ్ళీ సమర్థించుకోవటం. ఇట్లా ఎంతోమంది జీవితంలో గడిపేవారు ఉంటున్నారు. ప్రత్యేకత లేదు, దేవుని ప్రజలుగా రుజువు చేసుకునే పరిస్థితి లేదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, అవిశ్వాసులతో ఏమై ఉండకూడదు, విజ్జోడుగా. అవిశ్వాసులతో, విశ్వాసకి అవిశ్వాసతో ఏం పొత్తు? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? క్రీస్తుకు బెలియాలతో, తర్వాత వెలుగు చీకటితో ఏమి సంబంధమో లేదు. 1 కొరింథీ 6:14 నుంచి చదువుకుంటూ వెళితే అక్కడ వ్రాయబడి. కనుక ప్రత్యేకత, లోకము నుండి వేరై అనే అనుభవం మనం కలిగిన వారికి ఉండాలి. కొంతమందిని గురించి మంచి సాక్ష్యం, వారు ఎవరితో కలవరు, వారు ఒంటరిగా ఉంటారు, వాళ్ళదేంటో వాళ్ళే, ఎవరు జోలికి రారు అన్నట్లుగా మంచి సాక్ష్యం కొంతమందిని గురించి ఉంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకొకరి గురించి ఏం చెప్తారంటే, అబ్బా నా ప్రాణం తీస్తున్నాడండి, లేకపోతే నా ప్రాణం తీస్తుంది. పేరేమో క్రిస్టియన్, క్రైస్తవులు అని చెప్పుకుంటారు. చేసే పనులన్నీ కూడా లోకానికి సంబంధించిన కార్యాలే. చివరికి వాళ్ళ ప్రత్యేకత లేదు అనే రీతిగా ఇతరులు, లోకస్తులు మాట్లాడుకునే వారు ఉంటారు. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? అబ్రహాము ఆ అనుభవంలో లేడు. ఆయన సదాకాలము ప్రత్యేకత అనే అనుభవంలో జీవించి చివరికి దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన సంపూర్ణంగా పొందిన వాడుకుంటున్నాడు. సదాకాలము దేవుని ప్రజలమైన మనం ప్రత్యేకత అనే అనుభవంలో కొనసాగే వారం ఉండాలి. ఏమాత్రం కూడా సంబంధము, సాంగత్యము కలిగి ఉండకూడదు. అలాగున మరి పెళ్లి సంబంధాలు ముఖ్యంగా ఎక్కడ తేలిపోతున్నారంటే, పెళ్లి సంబంధాల్లో ఎక్కడున్నా దేవుడు అసలు పట్టించుకోవట్లేదు, అలాగే మా సేవకుడు పట్టించుకోవట్లేదు, మా పెద్దలు పట్టించుకోవట్లేదు, అందుకని అటు చేయాల్సి వచ్చింది అంటారు. చేసిన మరుసటి రోజునే మొదలైద్ది గొడవలు మొదలైన తర్వాత అప్పుడు అర్థం చేస్తారు. ఏమర్థమైద్ది? అయ్యో ఎంతో పొరపాటు చేశారు. మళ్ళీ ప్రజల ముందేమో, అన్న మంచి సంబంధమేనన్నా, దేవుడు ఏర్పాటు చేసిందే సంబంధం అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటారు. ఇంట్లోనేమో చాలా పొరపాటు జరిగిపోయింది అని చెప్పుకుంటారు. ప్రియులారా, జాగ్రత్త, ఇవే మన జీవితానికి నష్టకరముగా కార్యములు జరుగుతున్నాయి. సదాకాలమైన అనుభవంలో ప్రత్యేకత అనే అనుభవం మనం కలిగిన వారికి ఉండాలి. ఇదెన్నోది మనం చూసామో? 3.
4వదిగా చూడండి, సదాకాలమే కనుభవం. 1వ రాజులు 9వ అధ్యాయం, 1వ రాజులు 9వ అధ్యాయం 3వ వచనం, 288. పాత నిబంధనలో పేజీ నంబర్ 288. 1వ రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. సదాకాలము నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు. మందిరములో ప్రార్థన కనుక ప్రార్థన, సదాకాలము ప్రార్థన అనే అనుభవం మనము కలిగిన వారంగా ఉండాలి. అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. యెషయా 56:7 మాట ఉంది. యెషయా 56:7 నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, సదాకాలము ప్రార్థన. కనుక ఈరోజు మన జీవితంలో సదాకాలము ప్రార్థన. మరి ప్రభు కూడా ఒక చక్కటి మాట హెచ్చరించిన, ఏంటది? వారు ఎట్లా ప్రార్థన చేయాలంట? లోక 18:1 వారు విసుగక నిత్యము, వారు ఎల్లప్పుడూ నిత్యము విసుగక నిత్యము ప్రార్థన. కనుక సదాకాలం అనే అనుభవం తగ్గిపోతుంది. మొదటి దినాల్లో, రక్షించబడిన దినాల్లో ఎంత ప్రార్థన, గంటల కొలది ప్రార్థన, దినాలు గడిచే కొలది ప్రార్థన తగ్గిపోతూ వచ్చింది. ప్రార్థించలేని పరిస్థితి కూడా ఏర్పడిందిగా ఉంటుంది. చేసుకుందాంలే కొంచెం ఆగి కొంచెం తర్వాత నిదానంగా అన్నట్లే ఉంటుంది. అట్లాగే టైం అయిపోతుంది, దినం గడిచిపోతున్నాయి. అట్లా ఎన్ని దినాలు గడిచిపోతున్నాయి. సదాకాలము పెరగాలి, ఆ అనుభవం వృద్ధి అయ్యేదిగా ఉండాలి. అది కానీ తగ్గిపోయే పరిస్థితి ఈ దినాల్లో అనేకులు కలిగిన వారు ఉంటున్నారు. ప్రార్థన విసుగుదల వచ్చేస్తుంది. ఇదివరకులాగా చేయలేకపోతున్నాం. పెద్ద వయసు వచ్చేసింది అనుకుంటున్నాం. పెద్ద వయసు వచ్చినా చక్కగా కుర్చీలో కూర్చునో లేకపోతే మంచం మీద ఉండో అట్లా అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకనే చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చాలా ధన్యులు, దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. కనుక ఈ వృద్ధాప్యంలో మీరేం చేయొచ్చు? అనేకుల కొరకై ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన చేసే ధన్యత దేవుడు మీకు దయచేశాడు అని చెప్పి చక్కగా హెచ్చరిస్తాం. కొంతమంది నిజంగానే ఆ అనుభవం ఉంటున్నారు. ఎంతోమంది వృద్ధాప్యంలో వారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. వారు ఇంకెక్కువసేపు ప్రార్థనలో గడిపేవారు ఉంటున్నారు. కొంతమందికి తగ్గిపోయిందిగా ఉంటుంది. ప్రార్థించలేని మనస్సు సాతాను తీసుకొచ్చి ప్రార్థించకుండా ఆపివేసేవాడు ఉంటున్నాడు. ప్రియులారా, చాలా భయంకరమైన దినాలు. సాతాను విజృంభించి తనకు సమయం కొంచెమేనని కార్యములు చేస్తూ మనము ప్రార్థించకుండా ఆటంకపరిచేవాడు ఉంటున్నాడు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో ఏం పొందుతామంట? నెమ్మది, సుఖం. ప్రార్థించకపోతే నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. ప్రార్థించిన అనుభవంలో నెమ్మది ఉంటుంది. ఆ పాటలో ఇంకొక వచనంలో ఏముందంటే, ఎడతెగక నువ్వు ప్రార్థించిన ఇలాగూ సదాకాలము, ఎడతెగక నిత్యము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరుడా, సహోదరి, దినాలు ప్రభు వచ్చే రాకడ దినాల్లో బైబిల్ ఒక మాట ఉంది, ప్రభు నామమును బట్టి
ప్రార్థన చేయువాడెవడో వాడే, ప్రార్థన చేయవారందరూ రక్షించబడదురు. కనుక ఎక్కువగా ప్రార్థన అనే అనుభవం కలిగిన వారు ఉండాలి సదాకాలం. కనుక మొదట సదాకాలం ఆయన మనకు దేవుడై ఉన్నాడు. రెండవది సదాకాలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది సదాకాలము ప్రత్యేకత అనే అనుభవం ఉండాలి. నాలుగవది సదాకాలము ప్రార్థనా జీవితం మనం కలిగిన వారికి ఉండాలి. ఇది నాలుగవది. ఐదవదిగా చూడండి, కీర్తన 16:8. కీర్తన 16:8. పాత నిబంధనలో 458, పేజ్ నంబర్ 458. కీర్తన 16:8. 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కృపార్షమందు ఉన్నాడు గనుక నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం. కనుక పౌలు సదాకాలము తన గురి దేవుని మీద, ప్రభు మీదే ఉంచాడు. అందువలన ఏమన్నాడు? నేను దేని యొద్దకు పరిగెత్తుచున్నాను అన్నాడు? గురి యొద్దకే. పౌలు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కనుక పరిగెత్తాడు, ఆ పరుగును తుదముట్టించాడు. కనుక సదాకాలము పౌలు యొక్క గురి దేవుని మీద ఆయన కలిగిన వాడు ఉన్నాడు. అందుకనే ఒక చక్కటి హెచ్చరిక, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, యేసు మీద నా గురి. దావీదు కూడా మా మాట అన్నాడు. అపొస్తల కార్యములు 2:25. అపొస్తల కార్యములు 2:25 ఏమన్నాడు? ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట నా ప్రభువును చూచుచుంటిని. నా కన్నుల ఎదుట నా ప్రభువును చూచుచుంటిని. అలాగున దావీదు గురి, అపొస్తలుడైన పౌలు యొక్క గురి. అందుకని పౌలు అన్నాడు చివరిగా, ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు. గురి ఎవరి మీద పెట్టి పరిగెత్తాడు? దేవుని మీద. ముందున్న వాటి మీద గురి. అలాగున ఆ గురి కలిగి కనుక సదాకాలము పౌలు యొక్క గురి దేవుని మీద ఆయన కలిగి, ముందున్న వాటికి ఆయన దృష్టి కలిగిన వాడు ఉంటున్నాడు. ఈరోజు ఎటుంది మన దృష్టి? సదాకాలం మన గురి అంతా. ఈరోజు మన గురి టీవీ గురి, రెండవది సెల్ ఫోన్ గురి. కొంతమందిని చూశాను నేను, పెద్ద రాత్రులు కూడా, మధ్యరాత్రులు కూడా ఏం చూస్తుంటారు? సెల్ ఫోను చూస్తూనే ఉంటారు. రాత్రులు కూడా నిద్రపోకుండా ఆ గురి అంతా సెల్ ఫోన్ మీదే కలిగిన వారు ఉంటున్నారు. మరి ఈ మధ్యకాలం ఎక్కువైపోయింది ఆ పరిస్థితి. ఆ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నారు. కొంతమందికి అన్నమైనా మానేస్తారు కానీ ఫోన్ మానకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ మీదే గురి. ప్రియులారా, జీవితంలో ఎంత నష్టం, సమయం ఎంత వ్యర్థమైపోతుంది. సమయం దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థమైన వాటికి. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. నేను వాక్యం చెప్తాను, ఎవరైనా రెఫరెన్స్ చెప్పండి. అది ముఖ్యంగా కనుమకూరు వాళ్ళు చెప్పాలి రెఫరెన్స్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయం. రెఫరెన్స్ చెప్పండి. అయ్యా మమ్మల్ని అడగబాకన్నట్టున్నారు. ఏదన్నా అడుగు కానీ, నువ్వు చెప్పుకుంటా పో, మేము వింటాం కానీ మాత్రం అడగొద్దు అన్నట్టున్నారు. మా సేవకులు చెప్తారు. 30 రైట్. 119వ కీర్తన 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. అలాగన మన జీవితంలో. అందుకని ఆ మాట 16వ కీర్తన 8వ వచనంలో ఆ మాట చదువుకున్నాం. సదాకాలము యెహోవా యందు నా గురి. సదాకాలం. అలాగన మెఫీబోషెత్ యొక్క గురి సదాకాలం యెరూషలేములో బల్ల యొద్ద ఉండి. కనుక ఒకవేళ దావీదు అనుభవించిన తన గురి ఎవరి మీద కలిగి ఉన్నాడు? మెఫీబోషెత్ దేవుని మీద. సదాకాలము మెఫీబోషెత్ దేవుని మీద తన గురి కలిగి ఉన్నాడు. ఎంత ధన్యుడిగా మెఫీబోషెత్ ఆయన చేయబడిన వాడు ఉంటున్నాడు. ఇది 5వ అనుభవం. 6వదిగా చూడండి,
కీర్తన 37:18 వచనం. కీర్తన 37:18 వచనం. కీర్తన 37:18, 470, పేజ్ నంబర్ 470. కీర్తన 37:18 వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. కనుక ఎవరిని గుర్తిస్తున్నాడు దేవుడు? యెహోవా నిర్దోషుల చర్యలు. నిర్దోషుల చర్యలను. మెఫీబోషెతు నిర్దోషి అనే అనుగుణానికి ఆయన జీవితం తీసుకురాబడింది. ఈరోజు నిర్దోషులంగా ఉండాలి. అందుకని నిర్దోషులంగా ఉంటే కొరకాయ ఎల్లప్పుడూ మనం ఏం చేయాలా? ఆయన రక్త ప్రోక్షణలో మన జీవితాలు భద్రపరచబడాలి. నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. నీకు ఆయాస్కరమైన మార్గము లేకపోతే ఆయాస్కరమైన కార్యములు ఏదైనా ఉంటే వాటిని తీసి మారివేయి. నన్ను శుద్ధీకరించు ప్రభువా. నన్ను ఎల్లప్పుడూ నీ పరిశుద్ధతలో, నీ శుద్ధి యొక్క అనుభవంలో నన్ను కొనసాగింపజేయి. నిర్దోషిగా నేను ఉన్నట్లు నాకు సహాయం చేయి. కనుక ఈ నిర్దోషి అనే అనుభవం ఎప్పుడు దాకా ఉండాలా? అది మర్చిపోబాకండి. మన అంశం ఏంటది? సదాకాలం. సదాకాలం మనం నిర్దోషులముగా జీవించబద్ధులమై ఉంటున్నాము. సదాకాలము నిర్దోషులంగా ఉంటాం. ఇది 6వ అనుభవంగా ఉంటాం. చివరగా 7వదిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. 206 క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 206. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. అలాగన ఈరోజు పరిశుద్ధత అనే అనుభవం, సదాకాలము పరిశుద్ధత అనే అనుభవం ఉండాలి. ఆ పరిశుద్ధత అనుభవంలో మనం రెండో మాట ఏంటది? సంపూర్ణులు. కనుక ఈరోజు ప్రభు ఒక మాట అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, సంపూర్ణుడు. మీరు కూడా సంపూర్ణులుగా ఉండాలి. ఈ మాట నాతో పలకండి అందరూ. మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదము. డాష్ రిఫరెన్స్ హెబ్రీ 6:1-2 కలిసి ఉంటే చివరిలో ఉంటుంది ఆ మాట. ఏముంది అక్కడ? మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. అలాగున సదాకాలము పరిశుద్ధత, సంపూర్ణత అనే అనుభవంలో మనం ఉండాలి. సంపూర్ణతలోనికి తీసుకురాబడాలి. రక్షించబడిన దినము నుండి తర్వాత ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి ఎంతవరకు మనం సంపూర్ణతలోనికి వస్తున్నాం? మన ప్రభు ఆయన సంపూర్ణుడు, మన దేవుడు సంపూర్ణుడు. ఆ సంపూర్ణతలోనికి మనం తీసుకుని రాబడాలి. అలాగన మెఫీబోషెతుకు యెరూషలేము యొక్క అనుభవంలో సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనమో చేసే ధన్యత అనుగ్రహించబడి ఈరోజు మనం ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడ భోజనం చేస్తున్నాం? మనం రాజు యొక్క బల్ల దగ్గర మనము భోజనం చేసే ధన్యత మనకు అనుగ్రహించబడి ఎప్పుడు దాకా? సదాకాలం యొక్క అనుభవంలో ఉంటే కొరకై సదాకాలం అనే మాట ద్వారా 7 విషయాలు చూసాం. మొదటిది కీర్తన 48:14 చూసాం. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు కనుక మరణం వరకు ఆయన మనలను నడిపించాడు. రెండవది కీర్తన 79:13 చూసాం. సదాకాలం ఆయనకి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. మూడవది ఆదికాండం 13వ అధ్యాయం 15వ చూసాం. సదాకాలం ఎలాగుండాలి? మనం ప్రత్యేకత అనే అనుభవంలో జీవించవలసిన వారు ఉంటున్నాం. నాలుగవదిగా 1వ రాజులు 9వ అధ్యాయం 3వ చూసాం. ఏంటది? సదాకాలము ప్రార్థనా జీవితాన్ని మనం కలిగిన వారు ఉండాలి. ఆ తర్వాత 5వదిగా కీర్తన 16:8 చూసాం. ఏంటది? సదాకాలం మన గురి దేవుని మీద, ఆయన మీదే మనం కలిగిన వారికి ఉండాలి. దేవుని మీదే మన దృష్టి కలిగిన వారికి ఉండాలి.
ఇది 5వది. 6వదిగా కీర్తన 37:18 చూసాం. సదాకాలం ఎట్లా ఉండాలంట? నిర్దోషులముగా మనం జీవించవలసిన వారు ఉంటాం. చివరిగా హెబ్రీ 10:14 చూసాం. సదాకాలము పరిశుద్ధత, తర్వాత సంపూర్ణత అనే అనుభవంలో మనం కొనసాగవలసిన వారు ఉంటున్నాం. ఆ రీతిగా యెరూషలేము యొక్క అనుభవంలో మరి సదాకాలం అనే మాట ద్వారా మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాంటి అనుభవం ఎల్లప్పుడూ మనం కలిగి ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలనేదే ప్రభు ఇచ్చిన వర్తమానం ఉంటుంది. అనుభవం కొనసాగునట్లు, సదాకాలం యొక్క అనుభవం కొనసాగునట్లు ప్రభువే మనకు సహాయమో చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. యేసుగారు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన దేవ, జీవముల తండ్రి, ప్రభువుల తండ్రి, సృష్టికర్త అయిన దేవ, మా రక్షకుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ సమయంలో మరొకసారి మేము పాస్తున్నందుకు వస్తున్నాం. ఈ రీతిగా మేము ప్రాంతంలో తన పెనమక్కూరు గ్రామంలో ప్రభా మరి 1995వ సంవత్సరంలో తండ్రి మరి పరిచర్య వల్ల మరి ప్రారంభించడానికి సహాయపడుతూ వచ్చారు. దాదాపు ఈ యొక్క పరిచర్యను తండ్రి 30 సంవత్సరాలు ఎన్నో ప్రభా మరి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు తండ్రి ఈ యొక్క బిడ్డలతో మీరు మేలుకై జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి ప్రభు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ప్రభా సహవాసులు మీరు జరిగిస్తూ ప్రభు ఈ పరిచర్యను కొనసాగిస్తూ మరలా తండ్రి మీ బిడ్డలు ప్రేమించి మరి యొక్క సంవత్సరం ప్రభా మరి వారికి అనుగ్రహించారు. ఇటు సంతోషంలో మేమందరము కూడా తండ్రి ఆయా ప్రాంతాల నుంచి ప్రభా మరి ఈ స్థలానికి వచ్చి ప్రభువును సేవించడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేక ప్రభావ మరి మీ దాసుని కూడా తను మరి నిలబెట్టుకొని ప్రభావ మరి మీరు అనుగ్రహించినటువంటి లేఖన భాగం బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభావ మరి మెఫీబోషెత్ ఏ రీతిగా అయితే యెరూషలేములో సదాకాలము ప్రభు భోజన బల యొద్ద ప్రభు మరి తను మరి జీవిస్తూ వచ్చాడు, ప్రభువుని సేవిస్తూ వచ్చాడు. అటువంటి అనుభవంలో సదాకాలం అనే అనుభవంలో ప్రభా తండ్రి యొక్క ప్రభు మరి వాళ్ళందరినీ కూడా తండ్రి నడిపిస్తూ రమ్మని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మేలుకై జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా మీరు మాకు దేవుడిగా ఉన్నారు. ప్రభా అందుని బట్టి తండ్రి సదాకాలం మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా తండ్రి మేము సేవించే వారముగా, వీడోగా మిమ్మల్ని హత్తుకొని జీవించే వారముగా, ప్రభు ప్రత్యేకించబడినటువంటి వారముగా, ప్రభు మీకు సాక్షులముగా అదే రీతిగా తండ్రి ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభు మిమ్మల్ని సేవించి ప్రభు మిమ్మల్ని తండ్రి మీ కొరకు ఈ భూమి మీద తండ్రి ఇంకా అత్యధికంగా ఫలించేటువంటి వారముగా ఉన్నట్లుగా ప్రభు మాకు సహాయపడుతున్నామని ప్రభు ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని గణపరచుటకు సహాయపడుతున్నారండి ప్రభు. మీరు తని మరి పరిపూర్ణులు కనుక మమ్మల్ని కూడా తండ్రి పరిపూర్ణులుగా చేస్తారని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి మాటలు బట్టి కూడా స్తుతిస్తున్నాం. కనుక ప్రభు ఇటు పరిపూర్ణతలోనికి ప్రభు నడిపిస్తారండి. ప్రభు కనికరించండి. ప్రభు యొక్క స్థలంలో తండ్రి సంపూర్ణ మీ చిత్తం ప్రభు మీరు జరిగించుకుంటారండి. ఈ రీతిగా తన మీ దాసుని మరి కోటేశ్వరరావు గారిని కూడా తను మీరు నడిపించారు. కుటుంబంగా ఈ స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిచయలో సహాయపడుతూ వచ్చారు. వారికి సహకరిస్తున్నటువంటి స్థానిక విశ్వాసులు ప్రభు మరి వారి కుటుంబాలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభు మీ దాసుని నడిపించినటువంటి మీ యొక్క ఉద్దేశాలు సంపూర్ణంగా తండ్రి ప్రాంతంలో నెరవేర్చుకుంటారమ్మని కూడా ప్రార్థిస్తున్నాం. రీతిగా తండ్రి మరి మీ దాసు తండ్రి మరి దైవజనులు బెంజమిన్ గారు కూడా నడిపించారు. ప్రభా మరి పరిచయలో వాడుకుంటూ వచ్చినందుకు స్తుతిస్తున్నాం. చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి స్తుతిస్తున్నాం. రీతిగా ప్రభా ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి దైవ సేవకులు ప్రభా మరి విశ్వాసులందరినీ బట్టి కూడా మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. రీతిగా చేసినటువంటి ప్రతి మేలును బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీతిగా ప్రతి ప్రభా మరి యొక్క దాన్ని వారి స్థలంలో మీ చిత్తమైతే రానున్న దినాల్లో ఒక చక్కటి మందిరము కూడా నిర్మించాలని మీ వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. తగిన సమయంలో మీ కార్యము జరిగించండి ప్రభా. రీతిగా తండ్రి మరి ఇంకా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచయం ఉండేలాగా సహాయపడుతున్నారండి. చుట్టూ ఇంకెన్నో గ్రామాలు ఉంటున్నాయి ప్రభా. మరి అనేకులు తండ్రి ఈ యొక్క పరిచయం ద్వారా ప్రభా మరి ఆస్వాదించబడటానికి సహాయపడుతున్నారండి. ఈ యొక్క పరిచయం ద్వారా అనేకులు రక్షణలోకి నడిపించబడటానికి సహాయపడుతున్నారండి. భవిష్యత్తులో ప్రభు ఇంకా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క పరిచయను విస్తరింప చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మేలుకై జ్ఞాపకం చేసుకుంటున్నాండి. ఎత్తుగా చేసిన ప్రతి సాయాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఎత్తుగా మొదలైనటువంటి ప్రభు మరి సమయం కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని కూడా ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వచ్చిన మీ అందరికీ యెరూషలేము సహవాసం తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుడు మా ఆహ్వానాన్ని మీరు అంగీకరించి ఎవరికి ఫోన్లు కూడా చేయలేదు, అన్న ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ద్వారా మీరందరూ రాగలిగినారు. చాలా దూరాల నుంచి వచ్చినారు. మీ అందరికీ కూడా అన్న చెల్లిస్తూ, ముఖ్యంగా జోసఫ్ అన్న అక్క కూడా రాగలిగినారు. మరి ప్రతి సంవత్సరం అన్న చెప్పినట్లు ఇక పెదమకూరు అంటే మార్చి 10, అందులో సందేహమేం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఫోన్ చేసినా చేయకపోయినా 10వ తారీఖు మీరు ఎక్కడ ఉండాలా, పెదమకూరు రావాలా, మాతో సహవాసం చేయాలా, జ్ఞాపకం పెట్టుకోనండి, ప్రార్థన చేయండి. మరి వచ్చిన మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. మరి బఫే సిస్టమ్ దయచేసి కొంచెం గమనించండి. సిస్టర్స్ అంతా లోపల ఉంటారు. సిస్టర్స్ అంతా లోపల మీకు బఫే ఏర్పాటు చేస్తారు. మీరు కొంచెం సైడ్ అవ్వాలి. కొంచెం మీరు కుర్చీలు తీసుకుని వస్తే ఇక్కడ గేటు దగ్గర మీకు ఏర్పాటు చేస్తారు. అట్లా మనం భోజనం చేస్తాం. అలాగే బ్రదర్స్ అంతా బయట మీకు బఫే సిస్టమ్ 2 స్టాళ్ళు పెట్టాం. బ్రదర్స్ అంతా బయటికి వెళ్ళిపోండి. అక్కడ మీకు చక్కటి భోజనాలు. పెదమకూర అంటే నేను చాలామంది అంటారు, మీరు ఏట మాంసం భలే పెడతారయ్యా అంటారు కదా. అందరు చికెన్ పెడతాంటే పెదమకూర వాళ్ళు ఏం పెడతారంట, ఎందుకంటే భరించలేక కదా. ఏట మాంసం ఎంత ఈ రోజున 900 మా ఊర్లో, విజయవాడలో అయితే 1000 రూపాయలు. సరే ఏదేమైనా ప్రభు ప్రేమ అంతే. కాబట్టి పెదమకూర అంటేనే మంచి భోజనాలు దేవుడు అట్లా సిద్ధపరిచాడు. బ్రదర్స్ సేవకులందరూ మందిరంలోనికి వెళ్ళండి. గాడ్ సర్వెంట్స్ అంతా, అలాగే సేవకురాండ్రు మీరందరూ మందిరంలోనికి వెళ్ళండి. బాధ్యత గల సహోదరులు కూడా కొంతమంది వచ్చారు, మీరు కూడా దయచేసి లోపలికి వెళ్ళండి. మీకు కూడా లోపల భోజనాన్ని వడ్డిస్తారు. దయచేసి ఇంకో చిన్న మనవి, మొదటి స్టాలు టైటస్ అన్న, యేసోబ్ అన్న వాళ్ళిద్దరు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి సహకారులుగా సుమన్, ఇమానియేలు, సత్యరాజ్ అన్న, లేవి అన్న, ప్రమోద్. దయచేసి మీ 5గురు మరి టైటస్ అన్నకు, యేసోబ్ అన్నకు మీరు సహకరించండి. అట్లా మీరు భోజనాలు త్వరగా మరి కానిద్దాం. 2వ స్టాల్లో దావీద్ అన్న, మరి రఘు అన్న బయట ఉంటారు వాళ్ళు. అట్లా మీరు వాళ్ళకి సహకారులుగా ఇమానియేల్, అలాగే మోషే, శంకరన్న, శాలేమన్న, చాగంటిపాడు వెంకటేశ్వరరావు అన్న, ఇట్లా మనము త్వరగా ఆలస్యం అవుతుంది. మరి ఈరోజు ఎండ వచ్చింది బాగా, నిన్న భలే చల్లగా ఉంది కదా, ఈరోజు ఎండ వచ్చింది. కాబట్టి ఈ భోజన సహవాసాన్ని కలిగి ఉందాం. మరి వాటర్ సర్వింగ్ కూడా చిన్నపిల్లలు ఉన్నారు మీ అందరికీ. ఆ తర్వాత రోషన్, మరి రాజేష్, చంటి, మరి మోషాన్ కుమారుడు, మరి వీళ్ళందరూ మీరు వాటర్ సర్వింగ్ చేయండి. ఇట్లా మనము ఉదయం భోజన సహవాసాన్ని కలిగి ఉంటాం. వచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు చెల్లిస్తూ అన్నగారు ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. దయచేసి ప్రకటనలు గమనించండి. మరి ఈ నెల 16వ తారీఖు సోమవారం సాయంకాలం వడ్లపూడిలో మరి వార్షికోత్సవ ప్రత్యేక కృతజ్ఞత కూడిక ఉంది. సాయంకాలం 5 గంటలకు సువార్త అయినాక 7 గంటలకు 16వ తారీఖు సోమవారం ప్రత్యేక కూడిక ఉంది. అలాగే 19వ తారీఖు గురువారం ఉదయకాలం 10 గంటల నుంచి విజయవాడ కర్మెల్లో ఉపవాస ప్రార్థన కనుక దయచేసి అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్పొందండి. మళ్ళా తిరిగి ఆ సాయంకాలం 7 గంటలకు నూతక్కి బెరాక ప్రార్థనా మందిరంలో మరి మందిర ప్రతిష్ట ప్రత్యేక కూడిక కలిగి ఉంటాం. 19వ తారీఖు గురువారం సాయంకాలం మరి 19వ తారీఖున నూతక్కిలో మరి మందిర ప్రతిష్ట కూడిక కలిగి ఉంటాం. ఆ తర్వాత 20 కానీ 21 సెలవు వచ్చిన రోజు మరి పోరెక్ సియోన్లో మరి యూత్ రిట్రీట్ యవనస్తుల కొరకై ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయబడింది. మీకు ఆదివారం లోపు తెలియపరుస్తాం. సెలవు ఏ రోజు డిక్లేర్ అవుతుందో ఆ రోజు యూత్ రిట్రీట్ పోరెక్ సియోన్లో ఉంటుంది. ఆ తర్వాత 22వ తారీఖు ఆదివారం సాయంకాలం కేతనకొండలో 7 గంటలకు
మరి ప్రత్యేక కూడిక ఉంటుంది. కేతనకొండ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం. అలాగే 25వ తారీఖున మరి జంక్షన్, హనుమాన్ జంక్షన్ సియోను ప్రార్థన మందిరంలో ఉదయకాలం ప్రత్యేక కూడిక ఉంటాం. ఆ తర్వాత 27వ తారీఖున శుక్రవారం గుంటిపల్లి బేతేల్లో సేవకుల బాధ్యత కలిగిన సహోదరుల ప్రార్థన కూడిక ఉంటుంది 27వ తారీఖు. అలాగే 28వ తారీఖున మరి శనివారం కొత్తగూడెంలో వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాం. ఆ తర్వాత ఏప్రిల్ 3, 4, 5 కరిమేలలో ప్రత్యేక కూడికలు ఉన్నాయి. మరి జీవన్ ప్రమోద్ అనే సహోదరుడు వస్తున్నారు కనుక ప్రార్థన చేయండి. మరి ప్రత్యేక కూడికల్లో మరి మీరు పాల్పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ముఖ్యంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్న కృపయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే స్టీఫెన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఎంతో బలహీన స్థితిలో ఉంటున్నారు. వారిని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచము, సహాయం చేయండి. ఆ రీతిగా ఇంకెవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టుము, స్వస్థపరచము, మీ కృపలో జ్ఞాపకం చేసుకో. భోజన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందవలసిన ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకందరికి నిరంతరము తోడుగా ఉండను గాక. ఆమేన్. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా, మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా, మన దేవుని పట్టణ మందాయన పరిశుద్ధ పర్వతమందు. యెహోవా గొప్ప వాడును, బహుకీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా గొప్ప వాడును, బహుకీర్తనీయుడై ఉన్నాడు. దయచేసి మందిరంలో దైవ సేవకులకి రవి అన్న, అలాగే వీరబాబు అన్న, రాయనపాడు నుంచి వచ్చిన శివ, మీ ముగ్గురు దైవ సేవకులకి భోజనాలు వడ్డించండి. ప్రైజ్ లార్డ్. మీరంతా లేస్తే కొంచెం సర్దుబాటు చేస్తారు. జోబన్న, ప్రకాష్ అన్న.